హేతువాద ఆలోచనను పెంపొందించే సులభమైన మార్గం. ఏదైనా ఒక విషయాన్ని మనం శాస్త్రీయంగా విమర్శనాత్మక దృష్టితో చూడాలి. ఒక విషయాన్ని అంగీకరించే ముందు హేతుబద్ధంగా తార్కికంగా ఆలోచించాలి. ప్రయోగాత్మకంగా నిరూపించబడిందా అని తెలుసుకున్న తర్వాతనే మనం ఆ అంశాన్ని అంగీకరించాలి. మనం విశాల దృక్పథంతో ఉండాలి. మన జ్ఞానేంద్రియాలతో అప్రమత్తంగా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండాలి. ఇతరుల కోణం నుంచి వచ్చిన ఆలోచనను కూడా అభినందించాలి. మన ఆలోచనలను ఇతరుల మనోభావాలను నొప్పించకుండా మనం వారిని నొప్పించాలి. ఒక ఆలోచన మనం వాడే సెల్ఫోన్ల వల్ల, సెల్ఫోన్ టవర్స్ విడుదల చేసే రేడియేషన్ వల్ల నష్టం కలుగుతుందని, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయని చెప్పినప్పుడు వెంటనే నమ్మకుండా అసలు సెల్ఫోన్ టవర్ వల్ల ఎంత రేడియేషన్ విడుదలవుతుంది, ఏ తరంగ ధైర్యంలో విడుదలవుతుంది, రేడియేషన్ విడుదలైన ఎంతవరకు సురక్షితం మొదలైన అంశాలు నిపుణులను సంప్రదించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఆ విషయం సరి అయినదో కాదో నిర్ధారించుకొని దాన్ని అంగీకరించడమో అంగీకరించకపోవడమో చేయాలి. ఈ విధంగా ఏదైనా ఒక విషయాన్ని అంగీకరించే ముందు కానీ తిరస్కరించే ముందు కానీ పై విధంగా విమర్శనాత్మకంగా, తార్కికంగా, హేతుబద్ధంగా ఆలోచించాలి. నిపుణులతో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. దీనివల్ల వ్యక్తుల్లో శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ నిగ్రహం, శాస్త్రీయ కఠినత్వం పెంపొందుతుంది. శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ నిగ్రహం లేదా శాస్త్రీయ కఠినత్వం కలిగిన వ్యక్తులు సమాజంలో కనిపించే మూఢనమ్మకాలకు సులభంగా లోనుకారు. విజ్ఞాన శాస్త్రం నిజమైన అంతర్జాతీయ ప్రయత్నం. ఇటీవల ఆవిష్కరించిన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏ దేశపు శాస్త్రవేత్త ఆవిష్కరించారు అని ప్రశ్నించుకుంటే ఈ పరిశోధనలో అనేక దేశాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఎన్నో దేశాల శాస్త్రవేత్తల సమిష్టి కృషి ఫలితంగానే ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం రూపొందింది. అదేవిధంగా ఇప్పటి వరకు గల శాస్త్రజ్ఞానం అంతా ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారని ప్రశ్నించుకుంటే అది మానవుడి నుండి ఇప్పటి వరకు ఆధునిక మానవుడి వరకు ప్రపంచవ్యాప్తంగా గల ఎందరో మానవుల, శాస్త్రవేత్తల, శాస్త్రీయ సంస్థల పరిశోధనల ఫలితమే, కృషి ఫలితమే ప్రస్తుత శాస్త్రీయ జ్ఞానం. అదేవిధంగా ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఆవిర్భవించబోయే శాస్త్రజ్ఞానం కూడా ప్రపంచ శాస్త్రవేత్తల, సంస్థల, మానవాళి యొక్క జరగబోయే పరిశోధనల కృషి ప్రయత్నమే. అందుకే ఈ శాస్త్రజ్ఞానం అంతా సర్వ మానవాళికి చెందుతుంది కదా.